హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ పౌచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలా చక్కగా వచ్చిందండి, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా చేయాలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎగ్ పౌచ్ తయారు చేయడం కోసం 3 ఎగ్స్ని తీసుకున్నాను. 1 ఉడికించినది, 2 పచ్చివి తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్టు, 1/2 టీ స్పూను మిరియాల పొడి, 1/2 టీ స్పూను పసుపు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలాంటి పోపు గరిటెని మాత్రమే యూజ్ చేయాలి. దీంట్లో అయితేనే మన ఎగ్ పౌచ్ బాగా వస్తుంది. ఇలా గుంటగా ఉన్నది, లోతుగా ఉన్నది తీసుకోవాలండి. వెడల్పుగా ఉన్నాయి వాటికి ఎగ్ పౌచ్ అనేది రాదు. దీంట్లో ఇప్పుడు 1 స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన గుడ్డు ఉంది కదా, ఈ ఎగ్ని తీసుకొని నాట్లు పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా నాట్లు పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా వేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొత్తిమీరని కూడా చల్లేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మెల్లగా దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్ పౌచ్ ఎంత బాగా వచ్చిందో, చక్కగా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం. వావ్, సూపర్గా వచ్చిందండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
మా వీడియో చూస్తున్నవారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.